చాలామంది స్త్రీలు వచ్చి అడుగుతుంటారు, రొమ్ములో గడ్డ రాగానే అన్ని రొమ్ము గడ్డలు క్యాన్సర్ అయినా అడుగుతుంటారు. సో అన్ని రొమ్ము గడ్డలు క్యాన్సర్ అయితే కావు. సో క్యాన్సర్ కాని రొమ్ము గడ్డలు కూడా ఉంటాయి. సో వాటిలో ముఖ్యమైనది 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఫైబ్రో అడినోమా అంటాం, ఒకటి ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అంటాం. ఇవి 2 క్యాన్సర్ సంబంధించిన వ్యాధులు అయితే కావు. సాధారణంగా ఈ ఫైబ్రో అడినోమాస్ ఏంటంటే యంగ్ పిల్లల్లో చూస్తుంటాం. అంటే ఒక 14 నుండి 25-26 ఇయర్స్ వాళ్ళలో రొమ్ములో గడ్డలు తయారవుతుంటుంది. ఆ గడ్డ ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి జారిపోయినట్టు ఉంటాయి అన్నమాట. సో ఈ గడ్డలు సాధారణంగా 1 సెంటీమీటర్ నుండి 4 సెంటీమీటర్స్ వరకు ఉంటాయి. సో ఎంగేజ్ పిల్లలు చాలామంది మన దగ్గరికి వస్తుంటారు, వాళ్ళ మదర్స్ తీసుకుని వచ్చి సార్ బ్రెస్ట్లో గడ్డ ఉంది, ఇది క్యాన్సర్ ఏంటి అని భయపడుతుంటారు. సో యంగేజ్లో అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇలా కదిలే గడ్డలు రొమ్ములో ఏమైనా ఉంటే సాధారణంగా వాటిని ఫైబ్రో అడినోమాస్ అంటాం. ఈ గడ్డ ఉంటే ఒక్కసారి ఏంటంటే మేము సూది పరీక్ష చేయించడం జరుగుతుంది. ఈ సూది పరీక్షలో మనకు తెలిసిపోతుంది ఇది ఫైబ్రోడినోమానా కాదా అని. ఒకవేళ ఫైబ్రోడినోమా అనుకోండి, సో దానికి కూడా మేము ఆపరేషన్ చేయమని ఏం చెప్పాం. సాధారణంగా ఒక 4 సెంటీమీటర్స్ కంటే పెద్దగా ఉంటే ఆ ఫైబ్రోడినోమాస్ తీసుకోమని చెప్పేస్తాం. 4 సెంటీమీటర్స్ లోపల ఉంటే సాధారణంగా అబ్జర్వేషన్లో ఉండమని చెప్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫైబ్రోసిస్టిక్ డిసీజ్. సర్వసాధారణంగా ఉమెన్లో చూసే ప్రాబ్లం. చాలామంది వచ్చి సార్ బ్రెస్ట్లో గడ్డ ఉంది, పెయిన్ఫుల్గా ఉంది అని చెప్తుంటారు. ఈ బ్రెస్ట్లో గడ్డ పెయిన్ ఉంది, క్యాన్సర్ ఉంది ఏమని చాలామంది భయపడుతుంటారు. సో అలా భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది కూడా యంగ్ ఏజ్లో వీసీ అంటే ఒక 35 నుండి 45-50 ఇయర్స్ ఓల్డ్ ఏజ్లో పేషెంట్స్ ఎక్కువ మంది చూస్తుంటారు. బట్ స్టిల్ 20-25 ఏజ్లో కూడా వి సీ దిస్ ఫైబ్రోసిస్టిక్ డిసీజ్.